ప్రాచీన కట్టడాల విధ్వంసం చరిత్రహీన చర్య. మందస్లో చారిత్రక మండపం రాతి శిలస్థలనం ధ్వంసంపై కళింగ సీమ సాధన కమిటీ నాయకుడు డాక్టర్ దువ్వడ జీవితేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత ప్రదేశాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారవేలుడి కాలానికి చెందిన ఈ నిర్మాణాలు పూర్వ కళింగ సంస్కృతికి ప్రతీకలని పేర్కొన్నారు. గోపాల్ సాగర్ అభివృద్ధిలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఓపెన్ జిమ్ నిర్మాణానికి కావలసిన ఖాళీ ప్రదేశం పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేయడం చరిత్రహీనుల లక్షణమని వాపోయారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న జైన విగ్రహాలు, పురాతన నిర్మాణాలను రక్షించాలని కోరారాయన. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధ్వంసమైనటువంటి మండపాన్ని పునర్నిర్మించడంతో పాటుగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక చరిత్ర అలాగే సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రాచీన కట్టడాల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, పలువురు స్థానికులు పాల్గొన్నారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించాలి, రద్దు చేయాలి. ఈ విధ్వంసాన్ని ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని పలాస నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. పలాస ప్రజావాణి యూట్యూబ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. పలాస నియోజకవర్గంలో తాజా వార్తలు, ప్రజా సమస్యలు, రాజకీయాలు, విద్యా, ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ గ్రామ వార్తలను మాకు తెలపండి. మరిన్ని వివరాలకు 9908084752 ఫోన్ నెంబర్ ని సంప్రదించగలరు. స్వతంత్ర జర్నలిజంను ప్రోత్సహించండి.